కంటే ఏంటి మాకు సౌండ్ డిస్టర్బెన్సెస్? లైవ్ చేయడం కంటే వీడియో పెట్టుకుంటే బెటర్ అని మీరు ఫిక్స్ అయిపోయారు కదా. లైవ్ పెడుతున్నారా 10:40కి? లైవ్ చూస్తున్న వాళ్ళు వెళ్ళిపోకండి, లైవ్ చూడండి. లైక్ నచ్చకపోతే లైక్ చేసి వెళ్ళిపోండి. డైరెక్ట్ వెళ్ళిపోతారా? వెళ్ళిపోకండి. యూట్యూబర్స్ బాధని అర్థం చేసుకోండి. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే నేను రిటర్న్ సబ్ చేస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి ఎవరు లైవ్ చూస్తున్నారో. 3 మెంబర్స్ ఉన్నారు. టిఫిన్ చేశారా? ఏంటి ఈరోజు టిఫిన్? మార్నింగ్ టిఫిన్ ఏం చేశారు? చిన్ను సిస్టర్ లైవ్ పెడతారంట 10:40కి. చిన్నూస్ వరల్డ్ శ్రీ ఛానల్ నేమ్ వచ్చేసి. నా లైవ్ చూస్తున్న వాళ్ళు నా లైవ్ నచ్చకపోతే చిన్న సిస్టర్ లైవ్కి వెళ్ళండి. తను కూడా బాగానే లైవ్ చేస్తూ ఉంటారు. ఆ లైవ్లో అయినా ఉండండి. 3 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు కదా, ప్లీజ్ లైక్ చేయండి. అన్లైక్ మాత్రం చేయకండి. ఉన్న లైక్ కాస్త పోతుంది నాకు. లైక్ మాత్రం చేయండి. టిఫిన్ చేశారా? ఏం టిఫిన్ చేశారు? హ్యాపీ కృష్ణాష్టమి అండి అందరికీ. హ్యాపీ కృష్ణాష్టమి. ఈరోజు కృష్ణాష్టమి కదా. మీకు హాలిడే ఉందా? మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో ఉంటున్నారా? హాలిడే ఉందా? ఆఫీస్లో ఉన్నారా? జాబ్ చేస్తున్నారా? ఎవరున్నారు లైవ్లో? ఇంత మాట్లాడుతున్నాను నేను. ఒక్క కామెంట్ చేయలేరా మీరు? కామెంట్ చేయండి చూద్దాం. టిఫిన్ చేయకుండా మరీ లైవ్ స్టార్ట్ చేశాను తెలుసా. ఈరోజు ఎవ్వరు రాలేదు లైవ్లోకి, ఒక్కరే వచ్చారు. రాజశేఖర్ అన్నయ్య వచ్చారు, చిన్ను వచ్చారు, వరలక్ష్మి సిస్టర్ ఇలా వచ్చారు. హాయ్, నేను ఇడ్లీ చేశాను, పల్లి చట్నీ చేశాను అని చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకెవరు వచ్చారు ఈరోజు లైవ్లో? ఫస్ట్ 2 మెంబర్స్ న్యూ పర్సన్స్ వచ్చారనమాట. రాధే రాధే జీ అని ఏదో పెట్టారు. సో అంటే కృష్ణాష్టమి అని, హ్యాపీ కృష్ణాష్టమి అన్నట్టు ఏదో పెట్టారేమో. అండ్ ఇంకా ఎవరు వచ్చారబ్బా ఈరోజు ఛానల్లో? మంజు అన్నయ్య వచ్చారు. మంజు అన్నయ్య కూడా కొద్దిసేపే ఉండి వెళ్ళిపోయారు. ఇంకా ఎవరు వచ్చారు? మీరు కూడా వెళ్ళిపోయారు. అట్లా వస్తూ వస్తూ వెళ్తూ ఉన్నారనమాట. చెప్తా. టిఫిన్స్ ఈరోజు మా టిఫిన్ వచ్చేసి నేను ఉప్మా చేశాను. మ్యాక్సిమం 100% మనం ఉప్మా చేస్తే 100%లో ఎంతమందికి నచ్చుతుంది అంటే 80 మెంబర్స్ ఆర్ 90% మాత్రం ఉప్మా నచ్చదు అనే వాళ్ళే ఉంటారేమో నాకు తెలిసి. ఇంకొక 10%కి నచ్చుతుందేమో కొంచెం కొంచెం అలా అలా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫర్ ఉప్మా గురించి చెప్తున్నాం మనం. సి మై ఉప్మా నేను ఏం అబ్జర్వ్ చేశానంటే చెప్తాను. చూడండి ఒకసారి ఉప్మా చూపిద్దాం మనం. ఉప్మా గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఉప్మా గురించి మనం ఇప్పుడు దోశ చేసామనుకోండి. దోశ చేస్తే మనం దోశ ప్లెయిన్గా తింటామా? లేదు కదా. దోశ చేసినప్పుడు చట్నీ చేస్తాం, చట్నీతోనే మనం దోశ తింటాం. నెక్స్ట్ ఇడ్లీ చేసామనుకోండి. టిఫిన్ ఇడ్లీ చేసిన రోజు విత్ కాంబినేషన్లో ఏదో ఒక చట్నీ చేస్తూనే తింటాము. వడ చేసిన, ఇంకే టిఫిన్స్ చేసినా కూడా విత్ అంటే రైస్ ఐటమ్స్ పక్కన పెడితే, అంటే ఏంటి మన లెమన్ రైస్, టమాటో రైస్ అలాంటివి కాకుండా ఈ మన ఇడ్లీ, దోశ అలాంటివి చేసినప్పుడు పక్కన ఏదో ఒక చట్నీతోనే తింటాం. కానీ మనం ఉప్మా చేసినప్పుడు ఉప్మా ప్లెయిన్గా తినాలి. ఎలా నచ్చుతుంది చెప్పండి? అందుకే మనకి నచ్చట్లేదేమో, ఉప్మా తినాలంటే ఇష్టపడట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఈరోజు ఏం చేశానంటే ఉప్మా విత్ పల్లి చట్నీ అయితే చేశానన్నమాట. సో అంత బ్యాడ్గా ఏం లేదు, బాగానే ఉంది. విత్ చట్నీ కాంబినేషన్లో మనం తింటే మనకు కొంచెం నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఇది జరగబోయేది ఇది. అందుకే నాకు అనిపించింది. సో నెక్స్ట్ టైం నుంచి ఉప్మా టిఫిన్ చేస్తే కాంబినేషన్లో చట్నీ కూడా చేయండి. ఉప్మా డైరెక్ట్ తినకుండా చట్నీతో తింటారు కాబట్టి నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది నేను చెప్పాలనుకుంది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా మీరు ఉప్మా చేయాలనుకుంటే పక్కన చట్నీ కూడా చేసి పడేయండి, పని అయిపోతుంది. చట్నీతో కాంబినేషన్లో తింటారు కాబట్టి మ్యాక్సిమం తింటూ ఉంటారు. చిన్ను ఫుల్గా నవ్వుతూ ఉంటారు. ఎందుకు చెప్పాను తెలుసా చిన్ను? ఇది మాట్లాడింది